Hello aspirants, you are welcome to S&S Publications Current Affairs session. So ఇవాళ స్పెషల్ సెషన్కి ఒక స్పెషాలిటీ ఉంది. మనం వీక్లీ రౌండప్ కింద డిసెంబర్ 11th to 17th ఏదైతే ఉందో ఈ గ్యాప్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక 10 మైండ్ బ్లోయింగ్ పాయింట్స్ని వెరీ గుడ్ పాయింట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ దాదాపుగా ఒక 5 టెస్ట్ దాకా మనం వచ్చాం. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఫాలోఅప్ చేయండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ ముందు చాలా ఉపయోగపడే ఏరియాలు అవి. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఇంకొక 2 weeks అలా ఉంది అనగా ఎప్పుడు చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే కంప్లీట్గా కొత్త కాన్సెప్ట్స్ని చదవకుండా ఉండే పద్ధతికి వెళ్ళాలి. జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు అని అంటే ఎగ్జామినేషన్ ఇంకొక 1 week, ఇంకో 2 days 3 days ఉందనగా కూడా కొత్త కాన్సెప్ట్స్ చదువుతూ ఉంటారు. నో, అలాంటి పని చేయకండి. జనరల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఎలాగా ఎగ్జామినేషన్కి ఒక 2-3 days ముందు కానీ 1 week, జనరల్గా అయితే 1 week ఇస్ అ రైట్ పార్ట్ అనమాట. 1 week ప్లెజెంట్గా ఉండాలి. కొత్త కాన్సెప్ట్స్ చదవకూడదు. చదవద్దు అని అనడం లేదు నేను, కొత్త కాన్సెప్ట్స్ చదవద్దు. కొత్త కాన్సెప్ట్స్ చదివినప్పుడు ఏంటి అంటే వాటికి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ డౌట్ క్రియేట్ చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆ కాన్సెప్ట్స్ని చూసుకోవడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అది అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడే ఏరియా అది. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అసలు ఏమీ చూడకుండా వెళ్తారు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినప్పుడు ఉండేవన్నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయినప్పుడు ముందు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా మీరు డైరెక్ట్గా కనుక ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు చదివిన ఇన్ఫర్మేషన్ కంటెంట్ చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది. దాని నుంచి మీకు కావాల్సిన పాయింట్ని రిట్రైవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఏంటి అని అంటే 100% యూ హ్యావ్ టు వర్క్అవుట్ క్వశ్చన్స్ అనమాట, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. అది ఏ సబ్జెక్ట్ అయినా అవనివ్వండి, అది జనరల్ స్టడీస్ అవనివ్వండి, జనరల్ నాలెడ్జ్ అవనివ్వండి, జనరల్ అవేర్నెస్ అవనివ్వండి, ఎనీ సబ్జెక్ట్. సో ఈవెన్ క్వాంట్ రీజనింగ్లో అయినా ఇంగ్లీష్ అయినా కూడా చేయాల్సిన పని ఏంటి అని అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఇనఫ్ ప్రాక్టీస్ ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే సో మోటివేషన్ వేలో మనం ఒక పాయింట్ చెప్పాలి అని అంటే టైంని పెట్టుకొని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయండి. అది వెరీ ఇంపార్టెంట్. ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ మనం టర్న్ చేయబోతున్నాం అనేది క్లియర్గా తెలియాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే అవాయిడ్ చేయాల్సిన పాయింట్స్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటి అని అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ని అవాయిడ్ చేయండి. ట్రయల్ అండ్ ఎర్రర్. నెగిటివ్ మార్క్స్ మనకు ఉన్నప్పుడు ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కనుక ఉంది అని అంటే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని మనం యూజ్ చేయకూడదు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఏంటి అని అంటే ట్రై చేద్దాం, ఉన్న ఆప్షన్స్ నుంచి ఏది కరెక్ట్ అవుతుందో ట్రై చేద్దాం అనేది పొరపాటును కూడా చేయకూడని పని అది. సో ఖచ్చితంగా ఫోకస్డ్గా ఉండండి. ఒక్కసారి ఎగ్జామినేషన్ ఇంకొక 2 weeks ఉంది అని కనుక ఫిక్స్ అయినప్పుడు ఉన్న కాన్సెప్ట్స్ని ఒకసారి బ్రష్ చేసేసుకోండి ఫస్ట్ వీక్లో. నెక్స్ట్ లాస్ట్ ఇంక ఎగ్జామినేషన్కి 1 week ఉంది, 5 days ఉంది అన్నప్పుడు దాన్ని మొత్తం టాపిక్స్ని చూడడం మానేయండి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయండి. అప్పుడు రియల్ క్యాలిబర్ బయటపడుతుంది. మీకే అర్థమవుతుంది వెదర్ యు ఆర్ ఇన్ ద కాంపిటీషన్ ఆర్ నాట్ అనేసి. కాంపిటీషన్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏంటి అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని మనం ఫోకస్ చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అందులో ఏంటి అని అంటే ఇలాంటి సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ లాంటి సబ్జెక్ట్స్ వచ్చే ఒక పాయింట్ ఏమవుతుందంటే మీరు ఆ పాయింట్ని చదివి ఉండకపోతే, ముందు కనుక విని ఉండకపోతే కన్ఫామ్గా క్వశ్చన్ హ్యాండిల్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి సో ఫోకస్ చేయాల్సింది మనం చెప్పుకున్న పాయింట్స్ రెండు మేజర్ పాయింట్స్ అని చెప్తున్నాను నేను. ఒకటి ఏంటి అంటే ఎగ్జామినేషన్కి ముందు ప్లెజెంట్గా వెళ్ళండి. తర్వాత సెకండ్ వన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. 1 week ముందు నుంచి ఫ్రీగా ఉంచండి బ్రెయిన్ని. ఎక్కువ కొత్త కంటెంట్ని యాడ్ చేసుకోకండి. ఉన్న వాటినే ఒకసారి రివిజన్ కింద పెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్స్ వన్. తర్వాత ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్లో పాటించాల్సింది ఏంటి అంటే ఎగ్జామినేషన్ టైంలో కంట్రోల్ ఉండాలి. చాలా వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అని అంటే కొంతమందికి ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూడగానే తెలియని సూపర్ న్యాచురల్ పవర్లు వస్తుంటాయి అనమాట, అద్భుత శక్తులు కొన్ని వస్తుంటాయి. ఏదో ఒక ఆన్సర్ తీసేసుకుందాం, కరెక్ట్ అవ్వకపోతుందా అనే పాయింట్ వచ్చేస్తుంది. నో, షుడ్ నాట్ డూ. ఖచ్చితంగా ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు క్వశ్చన్ తెలిస్తేనే అటెంప్ట్ చేయండి, తెలియని వాటిని స్కిప్ చేయడం నేర్చుకోండి. అది వెరీ గుడ్ ప్రాక్టీస్. అవి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉన్నా, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ 1 ఉన్నా, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ 2 ఉన్నా, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ 3 ఉన్నా క్వశ్చన్ తెలియనప్పుడు అవాయిడ్ చేయడం రావాలి.
కొంత సంశయంగా ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి జనరల్గా. కొంత సంశయంగా ఉన్న క్వశ్చన్స్ అంటే ఎలాంటివి అని అంటే కొంత తెలిసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఎక్కడో విన్నట్టుగా ఎలా వస్తుంది. అలాంటి సందర్భంలో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే దీనిలో ఈ ఆప్షన్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఏమన్నా కరెక్ట్ అనిపిస్తున్నాయా, ఇది కాదు అని ఏమన్నా అనిపిస్తున్నాయా చెక్ చేసుకోవాలి. కొన్ని ఎలా అనిపిస్తాయంటే కొన్ని కంప్లీట్గా మనకి ఇవి తెలియదు, దీనికి ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్ ఇది కాదు అని తెలిసిపోతుంది, కన్ఫామ్గా తెలిసిపోతుంది. అలాంటి వాటిని క్లియర్గా అవాయిడ్ చేయాలి. వాటిని డిలీట్ చేసుకోండి, అంటే వాటిని స్ట్రైక్ చేసేస్తే మనకి 2-3 పాయింట్లు మిగులుతాయి, 2-3 ఆప్షన్స్ మిగులుతాయి. వాటి నుంచి చూస్ చేసుకోవడం, అప్పుడు మళ్ళీ క్వశ్చన్ని రీడ్ చేయడం దాని నుంచి పాయింట్ తీసుకోవడం. ఖచ్చితంగా ఎగ్జామ్లో మీరు ఫోకస్ చేయాల్సింది డోంట్ గో హెడ్ విత్ ద ట్రయల్ అండ్ ఎర్రర్కి వెళ్ళకండి, ఇది వద్దు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే రీడ్ ద క్వశ్చన్ ట్వైస్ అంటాం, ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇది అన్ని సందర్భాల్లో అవసరం లేదు. కొన్ని ఏరియాల్లో క్వశ్చన్ని 2 సార్లు చదవాల్సిన అవసరం ఉంటుంది, మినిమం 2 టైమ్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏంటి, కన్ఫర్మేషన్ కోసం అనమాట, ఇక్కడ చదివిన పాయింట్ కరెక్టా లేదా. తర్వాత ఫాస్ట్గా చదివేసి మళ్ళీ ఇంకోసారి 2-3 సార్లు చదవడం కంటే చదివేది ఒకసారైనా లేదా 2 సార్లైనా క్లియర్గా చదవండి. క్వశ్చన్ క్లియర్ అయింది అని అంటే ఆన్సర్ ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టం కాదు. చాలామంది క్వశ్చన్నే డైరెక్ట్గా హడావుడిగా చదివేసేసి దాన్ని ఆప్షన్స్ వెతుకుతూ ఉంటారు. తర్వాత ఇప్పుడు ఈ ట్రెండ్ కనుక చూస్తే క్వశ్చన్స్ చాలా నైస్గా అడుగుతున్నాడు. ఎలాగా అంటే ఏది కాదు అని అడుగుతాడు. జనరల్గా ఏది అని అడుగుతూ ఉంటారు. ఏది కాదు అని అడిగాడు అనుకోండి, మీరు ఆ కాదు అనేది మిస్ అయ్యారు అని అంటే ఇక్కడ మీరు ఆప్షన్స్ని మీరు ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా మీకు రిలేటెడ్ ఆన్సర్ కనిపించకపోవచ్చు. సో కాబట్టి అది కాదు అన్నాడా, ఏది అవును అన్నాడా అనే పాయింట్ని క్లియర్గా చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వన్. సో ఈ మెళకువలు కనుక మీరు పాటిస్తే ఎగ్జామ్ కేక్ వాక్ అవుతుంది. చాలా సింపుల్గా కూడా కంఫర్టబుల్గా రాసేసుకోవచ్చు. టెన్షన్ పడకుండా చేయాల్సిన పని ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ ముందు ప్రిపరేషన్ ప్రాపర్గా ఉండాలి, కరెక్ట్గా చేసుకోవాలి. దానికి రిలేటెడ్ మంచి బుక్స్ని మీరు మీ వాల్ బోర్డులో ఉంచుకోవాలి, మీ బోర్డులో ఉంచుకోవాలి. అంటే మీ ర్యాక్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ బుక్స్ని కరెక్ట్గా రెఫర్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటి, ఎగ్జామినేషన్ ముందు హడావుడి పడకుండా, అదే టెన్షన్ పడకుండా అన్ని కంటెంట్ అంతా కొత్త కంటెంట్ నేర్చుకోవడం, కొత్త టాపిక్లు నేర్చుకోవడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా సింపుల్గా ఉండేవి రిలాక్స్ అవుతూ చదవండి. 10 hours 12 hours చదివేసేసి దాన్ని తర్వాత ఇంకొక 10 hours రెస్ట్ తీసుకొని దిస్ ఇస్ నాట్ ద వే. పర్ఫెక్ట్ స్లీప్ ఉండాలి. తర్వాత పర్ఫెక్ట్గా దాన్ని డేని మనం ప్లాన్ చేసుకోవాలి. సో కూర్చున్నాము అంటే ఒక 3-4 hours పర్ఫెక్ట్గా యూజ్ అవ్వాలి. ఆ విధంగా దాని ప్లాన్ కనుక చేసుకుంటే ఎలాంటి ఎగ్జామ్ అయినా క్లియర్ చేయడం ఈజీనే. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి వచ్చేటప్పటికి మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అవి ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్స్ కూడా డిస్కస్ అవుతున్నాయి. వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు చాలామంది. దాన్ని ఏంటి అని అంటే ఒకటే పాయింట్, మీరు ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నాడు అనుకోండి, మీకు క్లియర్గా 6 months అయితే క్లియర్గా అడుగుతాడు, నో డౌట్. సో మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ 9 months కరెంట్ అఫైర్స్ బుక్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని మేక్ యూజ్ ఆఫ్ దట్. అలాంటివి దానిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఐ హ్యావ్ సీన్ అనమాట. సో మీరు దాన్ని యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మ్యాక్సిమం ఎక్స్టెంట్, బాగా యూజ్ చేసుకోవచ్చు. దానిలో ఉన్న అపాయింట్మెంట్స్ కానీ, అవార్డ్స్ కానీ, తర్వాత స్పోర్ట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, ఇలాంటివి ఒక్కసారి బ్రషప్ చేశారంటే ఈ 9 months మీరు ఆ బుక్ని బ్రషప్ చేసినప్పుడు నెక్స్ట్ మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే కరెంట్ అఫైర్స్కి మీరు అడాప్ట్ చేసుకోవడానికి, ఈ కాన్సెప్ట్స్ని లింక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ అ పాయింట్. కాబట్టి ఈ మెళకువలు పాటించండి, ఖచ్చితంగా దాన్ని విన్నర్ అవ్వడానికి స్కోప్ దొరుకుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అది టర్న్. కాబట్టి ఇక్కడ మన ఈరోజు కాన్సెప్ట్స్కి వచ్చేద్దాం, కరెంట్ అఫైర్స్ పార్ట్లోకి. ఈ రౌండప్లో భాగంగా, ఈ వీక్లీ రౌండప్ అనుకున్నాం కదా, ఈ రౌండప్లో భాగంగా మనం ఏ అంశాలను చర్చించుకుపోతున్నాం అనేది ఒకసారి లిస్ట్ చూద్దాం. సో మనం ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం చూడబోతున్న అంశాలు ఏంటి అని అంటే ఇవి చూడండి ఒకసారి. హ్యావ్ ఎ లుక్ ఎట్ దీస్ పాయింట్స్ ఎట్ ఎ గ్లాన్స్. బొగ్గు ఆధారిత విద్యుత్ రంగం నుండి ఉద్గారాలను తగ్గింపు అంటున్నాడు. బొగ్గు ఆధారిత అంటే కోల్ డిపెండెంట్ కదా. బొగ్గును ఉపయోగించి ఏవేవైతే మనం విద్యుత్ని ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామో, దాని ద్వారా వస్తున్న ఎమిషన్స్, ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అనేది పాయింట్ అనమాట. సో ఇంపార్టెంట్ వన్, నో డౌట్. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ దీనికి రిలేటెడ్గా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ ఎలా ఉన్నాయి, వాటి టేబుల్ కూడా తీసుకుందాం ఒకసారి. థర్మల్ ఎనర్జీ ఎలా కన్జంప్షన్ ఉంది అనేది ఆల్రెడీ మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడాం, సాంప్రదాయేతర ఇంధన వనరుల గురించి మాట్లాడాం, శక్తి వనరుల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం ఇది బొగ్గు అనేది సాంప్రదాయం కదా, సో ట్రెడిషనల్ వన్ కదా.
సో దాని గురించి ఉన్న రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ని ఆ పర్టికులర్ ఎంత మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత కన్జంప్షన్ ఉంది, ఇలాంటి రిలేటెడ్ పాయింట్స్ మనం చూద్దాం. తర్వాత బాల్య వివాహ మహమ్మారి అంటున్నాం. చైల్డ్ మ్యారేజెస్ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ చూసామనుకోండి, ఫస్ట్ది చూసామనుకోండి, ఇది దేనికి రిలేటెడ్ అంటే బాబు ఇది పర్యావరణానికి రిలేటెడ్ వన్. పర్యావరణం అంతే కదా, మరి ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఉద్గారాల గురించి. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ అంటున్నారు. చైల్డ్ మ్యారేజెస్ ఈ ఇంపాక్ట్ ఈ పర్టికులర్ కోవిడ్ సమయంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ నెంబర్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయిందనమాట. కొన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ నెంబర్ని దాన్ని చాలా డిఫరెన్స్ చూడడం జరిగింది. తర్వాత వాటికి రిలేటెడ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇది జాతీయ అంశం అనమాట. జాతీయ అంశం గవర్నెన్స్ కిందకు వస్తుంది. జాతీయ అంశం అంటాం. తర్వాత వలసదారుల డేటాబేస్ అంటున్నాడు. వలసదారుల డేటాబేస్ అంటే మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు కదా, ఈ మైగ్రెంట్ వర్కర్స్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి, మైగ్రెంట్ వర్కర్స్ని ఫెసిలిటేట్ చేయడానికి. కోవిడ్ ఉన్నన్ని రోజులు ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు కోవిడ్ అన్లాక్ అయిన తర్వాత, అన్లాక్ అనౌన్స్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే అన్ఎంప్లాయ్మెంట్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి రావాలి, వీళ్ళకి ఎంత సేఫ్ రావడం, ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఉంది. అందుకని వలసదారుల డేటాబేస్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలి. వలసదారుల డేటాబేస్ గురించి ఖచ్చితంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. దాని గురించి మాట్లాడుకుంటాం. సో ఇది వలసదారుల డేటాబేస్ కదా, ఇది జాతీయ అంశం కిందకే వస్తుంది మనకి, జాతీయ అంశం. తర్వాత నెక్స్ట్ వన్, మహిళలకు సంబంధించిన NFSH 5th డేటా. NFSH డేటా మహిళలకు రిలేటెడ్గా మనం డిస్కస్ చేస్తాం. ఆ డేటాలో పొందుపరిచిన అంశాల గురించి, తర్వాత ఎలాగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఇలా కొన్ని హైలైట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి, ఇలాంటి వాటిని డిస్కస్ చేస్తాం. ఇది వచ్చేటప్పటికి విమెన్ ఎంపవర్మెంట్ కింద చెప్పుకోవాలి. సోషల్ ఇష్యూ ఇది, సామాజిక ఇష్యూ ఇది. బట్ ఎనీవేస్ మనం జాతీయంలోనే డిస్కస్ చేస్తాం, జాతీయ అంశం కింద డిస్కస్ చేస్తాం. సో తర్వాత జాతీయం. నెక్స్ట్ ఈ తర్వాత కంటిన్యూషన్లో ఇంకొన్ని టాపిక్స్ చూద్దాం. చూడండి, హిమాలయన్ సెరో అంటున్నాడు. హిమాలయన్ సెరో ఇది ఒక జంతువు. దాన్ని అది ఉన్న కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. వల్నరబుల్ కండిషన్లో ఉంది. సో దానికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్, సో ఎలా దాన్ని లిస్ట్లో చేర్చారు, వాటికి రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం. ఇలాంటివి అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇది ఎకాలజీకి సంబంధించినది. ఎకాలజీ ఆర్ పర్యావరణం అనుకోండి, పర్యావరణానికి సంబంధించిందే, ఇంపార్టెంట్ వన్. తర్వాత నెక్స్ట్ విజయ్ దివస్ ఇండో పాక్ యుద్ధం 50 సంవత్సరాలు అంటున్నాడు. ఓకే, ఇది మనకి తెలిసిన పార్టే కదా. విజయ్ దివస్ గురించి మనం డిస్కస్ చేయాలి కదా. సో ఆ పర్టికులర్ డే, దాని ఇంపార్టెన్స్ గురించి మాట్లాడతాం ఇక్కడ. ఇండో పాక్ యుద్ధం గురించి, దానికి 50 years నిండాయి కాబట్టి దాన్ని ఆ డే ఇంపార్టెంట్ మనకి. దానికి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఏమన్నా ఉంటే వాటిని మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో ఇది విజయ్ దివస్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఇది జాతీయాంశం కింద తీసుకుంటాం, జాతీయాంశం. తర్వాత నెక్స్ట్ యువ గణిత శాస్త్రవేత్తలకు రామానుజన్ బహుమతి అంటున్నాడు. సో ఇది అవార్డు కదా, అవార్డు. సో మనకి అవార్డ్స్ కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇది అందులో మన రామానుజన్కి రిలేటెడ్ వన్ కాబట్టి స్పెషల్ వన్ కూడా. మ్యాథమెటిషియన్, ఇండియాస్ వెరీ ఫేమస్ మ్యాథమెటిషియన్ కదా, ద మ్యాన్ బిహైండ్ 1729 అంటారు. ఆయన స్పెషల్ నెంబర్ కూడా అది కదా. ఎనీవేస్ దానికి రిలేటెడ్గా December 22 మనకి ఎందుకు అనంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. రామానుజన్ బర్త్డే అనమాట. సో దానికి రిలేటెడ్ ఉంది కాబట్టి, డే కూడా ఉంది కాబట్టి స్పెషల్ వన్. ఇది అడగడానికి స్కోప్ ఎక్కువే ఉంటుంది. దీని మీద ఫోకస్ చేద్దాం, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూద్దాం. తర్వాత ఐక్యరాజ్య సమితి జనాభా అవార్డు, UNO పాపులేషన్ అవార్డు, UNO పాపులేషన్ అవార్డు, దీని గురించి మాట్లాడదాం. UNO పాపులేషన్ అవార్డు గురించి మాట్లాడదాం. ఎవరికి ఇచ్చారు, దాన్ని ఆర్గనైజేషన్కి ఇచ్చారా, పర్సన్కి ఇచ్చారా, ఎందుకు ఇస్తారు, ఇది ఇలాంటి అంశాలన్నీ మనం మాట్లాడుకుందాం. తర్వాత వీటి తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఈ రెండు చూడాలి. మానవాభివృద్ధి సూచి అంటున్నాడు. మానవాభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంట. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది ఎవరిస్తారు అంటే UNDP ఇస్తుంది మనకి. UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.
సో ఈ మానవాభివృద్ధి సూచిలో భారత ర్యాంక్ ఎంత, ఎవరు టాప్లో ఉన్నారు, ఈ లిస్ట్ అంతా మనం చూద్దాం, దీనికి రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా. తర్వాత లాస్ట్ వన్ ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్లోని భారతీయ డయాస్పోరా అంటున్నాడు. యూకేలో ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ కండిషన్ ఏంటి, ఎంతమంది ఉన్నారు, రీసెర్చర్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఉండే ఫెసిలిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ ఈ వీటికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ అని మనం డిస్కస్ చేద్దాం. దట్స్ వన్. ఇప్పుడు మనం 10 కాన్సెప్ట్స్ లిస్ట్ చేసుకున్నాం కదా, వాటిలో 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, బొగ్గు ఆధారిత విద్యుత్ రంగం నుండి ఉద్గారాలను తగ్గించడం అంటున్నాడు. బొగ్గు ఆధారిత అంటున్నాడు అంటే ఇక్కడ కోల్ బేస్డ్గా ఉన్న ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో, లేకపోతే కోల్ ఆధారంగా వచ్చే శక్తి వనరులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఉద్గారాలని, ఎమిషన్స్ని తగ్గించాలి అంటున్నాడు. ఎమిషన్స్ని తగ్గించడానికి ఒక రూట్ ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి అని చెప్పడం జరిగింది ప్రభుత్వం. దీనికి రిలేటెడ్గా ఈ నివేదిక ఎవరిచ్చారు అంటే తగ్గించాలి అని దీనికి రిలేటెడ్గా సిఎస్సి అని మనకు ఒక ఎంటిటీ ఉంది, సిఎస్సి అని. ఈ సిఎస్సి ఏంటి అని అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ అనమాట. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్. ఈ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ సెంటర్ ఫర్ ఈ ఎన్వైరన్మెంట్ ఏంటి అంటే ఇది 1980లో స్టార్ట్ అయింది. న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్స్, ఇది న్యూఢిల్లీలో ఉంది. దీని నివేదిక ఏంటి అంటే ఇది చెప్తోంది ఏంటి అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఫుట్ ప్రింట్స్ పెరుగుతున్నాయని. కార్బన్ ఫుట్ ప్రింట్స్ చాలా నైస్గా వాడుతున్న వర్డ్ అది. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ పర్సన్ లేకపోతే ఒక పర్టికులర్ హౌస్ నుంచి ఒక పర్టికులర్ ఎంటిటీ నుంచి ఎమిట్ అవుతున్న ఉద్గారాలు పెరుగుతున్నాయి, ఎమిషన్స్ పెరుగుతున్నాయి అనేది. అంటే ఒకరి ఇండివిజువల్గా మనం చెక్ చేస్తే ఒక పర్సన్ చెక్ చేస్తే ఆ విధంగా కన్జంప్షన్ పెరుగుతోంది. కోల్కి రిలేటెడ్గా అవనివ్వండి, లేకపోతే వేరే అదర్ సోర్సెస్ అవనివ్వండి, వాటి ద్వారా ఉద్గారాలు పెరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ పెరుగుతోంది, వాయు కాలుష్యం వస్తుంది, తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ పెరుగుతోంది అనే నివేదిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అంతేకాకుండా కార్యాచరణను కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఫాలో అవుతున్న స్కీమ్స్ ఏంటి, ఫాలో అవుతున్న పథకాలు ఏంటి, దేనికి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడానికి, ఇంకా ఏం చేయాలి ఇండియా, ఇలాంటి వాటి మీద నివేదికను ఇవ్వడం జరిగింది సిఎస్సి అనమాట. దేని గురించి అంటే కార్బన్ ఫుట్ ప్రింట్స్ అని చెప్పాను. కార్బన్ ఫుట్ ప్రింట్స్. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి అని అంటే ఒక ఇండివిజువల్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడని చెప్పేది కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఇక్కడ మనకి దీని గురించి ఉన్న కొన్ని బేసిక్స్ చూద్దాం. దాని తర్వాత ఏ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాటిని చూద్దాం. సిఎస్సి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ వన్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ అని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఇండియాలో కోల్ పవర్కి అంటే కోల్ బేస్డ్ పవర్ సెక్టార్ మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో 3 డివిజన్స్ ఉన్నాయన్నమాట. కోల్ బేస్డ్ పవర్ అంటాం కదా, కోల్ బేస్డ్ పవర్, దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇండియాలో మనకి థర్మల్ ఎనర్జీ సోర్సెస్ కనుక చూసామనుకోండి, థర్మల్ ఎనర్జీ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఈ థర్మల్ ఎనర్జీ ఆర్ థర్మల్ పవర్ అనండి, వాట్ ఎవర్, వీటికి రిలేటెడ్గా ఈ థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏ పద్ధతులు పాటిస్తామంటే 1 కోల్ ద్వారా వెళ్ళొచ్చు, 2 గ్యాస్ ద్వారా, 3 ఆయిల్ ద్వారా, లిక్విడ్ గ్యాస్ అంటాం దీన్ని ఆర్ లిక్విడ్ ఆయిల్, లిక్విడ్ అంటాం. ఈ 3 పద్ధతుల ద్వారా ఏం చేయొచ్చు అంటే థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. థర్మల్ ఎనర్జీ అనేది ఏంటి అని అంటే మనకి ఇండియాలో మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి మనం పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువ దేని నుంచి అంటే థర్మల్ ఎనర్జీ నుంచి. ఈ థర్మల్ ఎనర్జీ అనేది ఏంటి అని అంటే ట్రెడిషనల్ ఎనర్జీ సోర్స్, మనకి ట్రెడిషనల్ సోర్స్ అనమాట, సాంప్రదాయమైనది అనమాట. ట్రెడిషనల్ సోర్స్ సాంప్రదాయం అంటున్నాం కదా, సాంప్రదాయబద్ధమైనది. ఇది సాంప్రదాయేతర అన్నారనుకోండి, సాంప్రదాయేతర అంటే రెన్యూబుల్ ఎనర్జీ, ఎలాంటివి సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ అలాంటివి ఏంటి అంటే సాంప్రదాయేతర అనమాట. ఇది సాంప్రదాయబద్ధమైనది, ఏది థర్మల్ ఎనర్జీ. దీనిలో ఈ 3 ఉపయోగిస్తాం కదా, దీనిలో కూడా దీనిలో యూస్ చేసే ఈ కోల్ వల్ల ఏమవుతుంది అని అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. థర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఏదైతే కోల్ యూస్ చేస్తున్నామో దానివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా థర్మల్ ఎనర్జీ ద్వారా ఈ 3 నుంచి ప్రొడ్యూస్ చేస్తుంటే కూడా బిగ్గెస్ట్ ఎమిషన్ దేని నుంచి అవుతున్నాయంటే కోల్ నుంచి అవుతున్నాయి.
ఎక్కువ ఎమిషన్స్ జరుగుతోంది కోల్ నుంచి అనమాట. అంటే ఇక్కడ మనం ఒకసారి స్టాటిస్టిక్స్ చూసామనుకోండి, మనకి 1 ఇయర్లో స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 1.1 గిగా టన్స్ ఆఫ్ CO2 ఎమిషన్స్ పర్ ఇయర్ జరుగుతున్నాయి ఇండియాలో. దీని ద్వారా 1.1 గిగా టన్స్, గిగా టన్ ఏంటి CO2 పర్ ఇయర్. దట్స్ అ కాన్సెప్ట్. చూడండి ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో. 1.1 గిగా టన్స్. సో మెగా గిగా కదా, కిలో మెగా గిగా కదా. సో ఆ కాంటెక్స్ట్. తర్వాత 2.5 గిగా టన్స్ గ్లోబల్గా అనమాట. 2.5%, 2.5% గ్లోబల్గా. ఇది 1.1% గిగా టన్స్ ఆఫ్ CO2 పర్ ఇయర్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. దేనికి? ఈ పర్టికులర్ థర్మల్ ఎనర్జీ, థర్మల్ పార్ట్లో అయినా, లేకపోతే ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నాను, థర్మల్ పరంగా అయినా, లేకపోతే ఓవరాల్గా మనం కార్బన్ డైఆక్సైడ్ మార్కెట్లో కంటే బయటికి రిలీజ్ అవుతుంది ఎంత అంటే 1.1% గిగా టన్స్ పర్ ఇయర్ మన ఇండియాలో. గ్లోబల్గా మనం అంటే మన గ్రీన్ హౌస్ గ్యాసెస్ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, GHG అబ్జర్వ్ చేసామనుకోండి, గ్లోబల్గా అది 2.5%. 2.5% పర్ ఇయర్ ఎమిషన్స్ ఇండియా నుంచి అనమాట. ఇది ఒక కాంటెక్స్ట్. తర్వాత 1/3 ఆఫ్ ద 1/3 ఆఫ్ GHG ఏదైతే ఉందో, GHG ఇండియాలో గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఇది గ్లోబల్, ఇది ఇండియా, మళ్ళీ ఇది ఇండియా. 1/3 ఆఫ్ GHG ఇండియాలో ఉన్న మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అంటే CO2 కానీ, మీథేన్ కానీ, ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఇలాంటి వాటన్నింటిలోకి 1/3 ఆఫ్ ద GHG ఎవరి నుంచి వస్తుందంటే CO2 నుంచి, కార్బన్ డైఆక్సైడ్. అది పాయింట్. ఎమిషన్స్ ఉన్నాయి. ఆ ఎమిషన్స్ కూడా ఏంటి? దాన్ని CO2 అని అనుకున్నాం కాబట్టి డేంజర్ జోన్. దాన్ని ఖచ్చితంగా దీన్ని తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది కదా, ఈ పాయింట్స్ అన్ని చూస్తూ ఉంటే. అంతేకాకుండా 50% ఫ్యూయల్ రిలేటెడ్ ఎమిషన్స్ అన్ని CO2వే. 50% ఫ్యూయల్ రిలేటెడ్ ఎమిషన్స్, 50% ఫ్యూయల్ రిలేటెడ్ ఎమిషన్స్ అంటే 50% ఫ్యూయల్ రిలేటెడ్ ఎమిషన్స్ అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, పెట్రోలు, డీజిల్ ఇలాంటివి ఉంటాయి కదా, తర్వాత గ్యాస్ ఉంటుంది కదా, వాటి నుంచి వచ్చే ఎమిషన్స్లో మొత్తం 50% CO2 నుంచే ఉన్నాయి. అది పాయింట్. 50% ఎమిషన్స్ CO2నే. మనము CO2 గురించే ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నాం ఇక్కడ. మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 2.5% గ్లోబల్గా 2.5% CO2 అని చెప్పుకుంటున్నాం. ఇది పార్ట్. ఇండియాలో 1.1% గిగా టన్స్ ఆఫ్ CO2 పర్ ఇయర్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ వచ్చినప్పటికి 1/3 ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో 1/3 ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఇండియాలో కార్బన్ డైఆక్సైడ్ ఉందని చెప్తున్నాం. తర్వాత 50% ఆఫ్ ద ఫ్యూయల్ రిలేటెడ్ పార్ట్లో CO2 ఉందని చెప్తున్నాం. సో ఇంత డేంజర్ జోన్లో ఉన్నాం మనం. కాబట్టి వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వీటి మీద ఫోకస్ చేస్తాం. అందుకని ఒక భారత్ స్టేజ్ నుంచి ఇంట్రడ్యూస్ చేసింది. భారత్ స్టేజ్ 2014లో భారత్ స్టేజ్ 4 టు భారత్ స్టేజ్ 6 అనమాట. భారత్ స్టేజ్ 6 ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించాలి, ఉద్గారాలు తగ్గించాలి అనేది ఉద్దేశం. ఈ ప్రణాళిక, ఈ రూట్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే 2014 నుండి టు 2024 దాకా 10 సంవత్సరాల ప్రణాళిక అనమాట. 10 years. క్వశ్చన్ ఇక్కడి నుంచి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. భారత్ స్టేజ్ 4, 14, 24 కదా. ఈ భారత్ స్టేజ్ 4 టు భారత్ స్టేజ్ 6 అనేది దేని ఎమిషన్స్కి, ఏ ఉద్గారాలు తగ్గించడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్, భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ అని అడుగుతాడు. దేన్ని? CO2ని. అది పాయింట్. నామ్స్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, నామ్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 2014 నుంచి 2024 దాకా. 2024 కల్లా ఈ పర్టికులర్ భారత్ స్టేజ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఎమిషన్స్ని తగ్గించాలి అనేది కాన్సెప్ట్. దట్స్ వన్. తర్వాత మనం ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే, ఇది ఒక ఫస్ట్ ప్రోగ్రామ్, దీన్ని కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించడానికి ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. మనకి బాగా ఫ్రీక్వెంట్గా మనం విన్నది ఏంటి అంటే ఉజాలా అని ఒకటి విన్నాం. ఉజాలా అని. ఈ ఉజాలా అంటే ఏంటి అంటే ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్, ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్. LEDs ఫర్ ఆల్ ఇదనమాట స్కీమ్ పేరు. ఉజాలా అంటే ఇది ఫుల్ ఫామ్. ఉన్నత్ జ్యోతి అఫోర్డబుల్ LEDs ఫర్ ఆల్. లిక్విడ్ ఎమిషన్ డయోడ్ కదా LED అంటే. ఆ లిక్విడ్ ఎమిషన్ డయోడ్ ఈ పర్టికులర్ ల్యాంప్స్ని, ఈ పర్టికులర్ బల్బ్స్ని, LED బల్బ్స్ కదా, ఈ బల్బ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగింది.
దాదాపుగా 360 మిలియన్ ఎల్ఈడి బల్బుల్ని టర్న్ చేశారు. 360 మిలియన్ ఇన్ని బల్బుల్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇచ్చారు, పబ్లిక్కి ప్రొవైడ్ చేశారు. దీని కాన్సెప్ట్ ఏంటంటే, దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇవి ప్రొవైడ్ చేయడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే ఒకటే పాయింట్, సింపుల్ పాయింట్. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ ఎల్ఈడీస్ యూజ్ చేయడం, ఈ పర్టికులర్ ఎల్ఈడి బల్బ్స్ యూజ్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్ తగ్గించే స్కోప్ కనిపిస్తుంది మనకి. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, ఆ పాయింట్ ఉంది. మరి ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ని యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ రిలేటెడ్గా, అంటే మనకి ఎలా దీనికి రిలేటెడ్ బల్బ్స్ యూజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎలా తగ్గుతుందనే డౌట్ కూడా రావచ్చు. మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ థర్మల్ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం, ఎక్కువ శాతం ఇండియాలో యూజ్ చేసే థర్మల్ ఎనర్జీ, లేకపోతే సోలార్ యూజ్ చేస్తున్నాం, లేకపోతే అటామిక్ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం, లేకపోతే విండ్ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం. ఏ ఎనర్జీ యూజ్ చేసినా మనం యూజ్ చేసిన ల్యాంప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసేవనుకోండి, వాటి ద్వారా ఏమవుతుంది, ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసేవైతే మనం ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తాం. ఎక్కువ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తుంది థర్మల్ ఎనర్జీ అనుకోండి. థర్మల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, కోల్ నుంచో, గ్యాస్ నుంచో, ఆయిల్ నుంచో వస్తుంది. మరి కోల్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు, అంటే ఎక్కువ ఓవరాల్గా మనం చెప్పుకున్న పాయింట్స్లో కోల్ ఎక్కువ యూసేజ్ జరుగుతుందని చెప్పుకుంటున్నాం కదా, అన్నప్పుడు ఏంటి, ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరగడానికి స్కోప్ ఉంది కదా. కోల్ ద్వారా ఎక్కువ ఎమిషన్స్ పెరుగుతాయని చెప్పుకుంటున్నాం కదా, దాని కంబషన్ ద్వారా ఎక్కువ ఎమిషన్స్ వస్తాయి కదా. మరి ఇప్పుడు ఈ బల్బ్స్ యూజ్ చేయడం వల్ల థర్మల్ ఎనర్జీ యూసేజ్ తగ్గుతుంది. థర్మల్ ఎనర్జీ యూసేజ్ తగ్గినప్పుడు దాని నుంచి కోల్ నుంచి కంబషన్ ద్వారా వచ్చే ఏవైతే ఎమిషన్స్ ఉంటాయో అవి తగ్గుతాయి. ఆబ్వియస్, ఇది చాలా గుడ్ స్కీమ్, సక్సెస్ఫుల్ స్కీమ్ కూడా. చాలాసార్లు అడిగాడు కూడా ఈ స్కీము. ఉజాలాలో జే అంటే ఏంటి అని అడిగాడు, లేకపోతే ఎల్ అంటే ఏంటి అని అడిగాడు. ఇది ఒక టైప్ అవుతే ఇంకో రకంగా ఎలా అడగచ్చు అంటే, ఈ స్కీమ్ని ఎల్ఈడి బల్బ్స్ని ప్రొవైడ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ ఏంటి అని అడుగుతాడు. దట్ ఈస్ ఉజాలా. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా ఉండే పాయింట్. తర్వాత దీంతో పాటు మనం ఇంకా చూస్తే ఇంటర్నేషనల్ పరంగా చూస్తే ఇవన్నీ నేషనల్గా మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినవి. అదే కాకుండా ఇండియన్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్ ఇయర్స్లో ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని మీద ఫోకస్ చేస్తోంది. ఈ సోలార్ అలయన్స్ ఏంటి అంటే, దీనిలో 121 కంట్రీస్ ఉన్నాయి మెంబర్స్గా, 121 దేశాలు ఉన్నాయి. వీటన్నింటి ఉద్దేశం ఒకటే ఏంటి అని అంటే, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. సౌరశక్తిని ఉపయోగించుకొని దాన్ని ఎక్కువ ఉపయోగం ద్వారా ఏమవుతుందంటే, ఈ థర్మల్ ఎనర్జీని తక్కువ ఉపయోగించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సోలార్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ, సాంప్రదాయేతరమైనది ఒకటి. తర్వాత ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అది మనకి ఫ్రీగా దొరుకుతుంది, నేచర్లో దొరుకుతుంది సౌరశక్తి అనేది. అలా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. థర్మల్ ఎనర్జీని తగ్గించవచ్చు కదా, థర్మల్ ఎనర్జీని తగ్గించే ఛాన్స్ అయితే దొరుకుతుంది కదా. థర్మల్ ఎనర్జీ యూసేజ్ కనుక తగ్గింది అని అంటే మరి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గాయి అనుకోండి, ఖచ్చితంగా మనకి బొగ్గుని యూసేజ్ తగ్గిస్తేనే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి జనరల్గా. సో ఇవన్నీ పాజిటివ్ అనే కదా, పర్యావరణం ఖచ్చితంగా రక్షింపబడుతుంది, సురక్షితంగా కూడా ఉంటుంది కదా, అది కాన్సెప్ట్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ట్యాగ్ చేశాం. రీసెంట్గా ఒక కంట్రీ ఫ్రాన్స్ కదా, ఫ్రాన్స్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏమని అంటే, బాబు 2050 నాటికి మేము జీరో ఎమిషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని, అసలు ఎమిషన్స్ ఏమీ లేకుండా చేసేస్తామని అనౌన్స్ చేసింది ఫ్రాన్స్. వెరీ స్పెషల్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ దానిలో పాటే కదా, ఎమిషన్స్ని జీరో చేస్తామని, స్పెషల్ వన్, ఇది ఇంపార్టెంట్ వన్నే మనకి. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మనకి ఇది ఎక్కడ ఉంది అని అంటే, ఇండియాలో ఇట్స్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ గురుగ్రామ్లో ఉంది. గురుగ్రామ్, హర్యానా, ఇక్కడ ఉంది ఇది. సో దీని ఉద్దేశం ఏంటని చెప్పుకున్నాం. ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించే దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్రెస్ట్ చూపించే దేశాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఒక గ్రూప్గా కలిసి ఈ సౌరశక్తిని ఉత్పత్తిని పెంచుకోవడానికి ఎలాంటి పద్ధతులను పాటించాలి, వాటిని పాటిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి వాటి గురించి దాన్ని అందరూ గ్యాదర్ అయ్యి 121 నేషన్స్ మెంబర్స్గా ఉన్నాయి ఇప్పుడు దీనిలో. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయనంటే, ఈ మీటింగ్స్ చేసుకొని కంప్లీట్గా సోలార్ ఎనర్జీని ప్రొవైడ్ చేయడం, సోలార్ ఎనర్జీని ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి దాన్ని ఫోకస్ చేస్తాయన్నమాట. అదొక పాయింట్. తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక ఎంటిటీ కూడా ఉంది మనకి, ఎన్ఏపిసిసి అని ఒకటి ఉంది. ఎన్ఏపిసిసి ఇదేంటి అంటే, దీని ఆబ్జెక్టివ్ చూద్దాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్.
యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఇండియాకి సంబంధించింది. బట్ ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ యుఎన్ఎఫ్సిసి అని ఒకటి ఉంది. యుఎన్ఎఫ్సిసి అని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది కాన్సెప్ట్. ఇది ఇంటర్నేషనల్ వన్. ఇది ఇంటర్నేషనల్. ఇది ఎక్కడ ఉంది అని అంటే దీని లొకేషన్స్ 2 లొకేషన్స్ ఉన్నాయి మనకి. బ్రెజిల్లో ఉంది, బ్రెజిల్ న్యూయార్క్లో కూడా ఉంది. న్యూయార్క్ బ్రెజిల్లో, రియోలో ఉంది, రియో డి జనీరోలో. సో ఈ 2 లొకేషన్స్లో ఉందన్నమాట. యుఎన్ఎఫ్సిసి 1994లో స్టార్ట్ అయింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. వీటి ఉద్దేశం ఏంటి అని అంటే యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అయినా ఇదైనా ఇది ఇంటర్నేషనల్గా, ఇది నేషనల్గా అనమాట. ఈ క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్లో వస్తున్న మార్పులు ఏవైతే ఉంటాయో ఆ మార్పుల్ని త్వరితగతిన అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేసి వాటికి రిలేటెడ్గా యాక్షన్ ప్లాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రజలకి తర్వాత ఎన్విరాన్మెంట్కి పర్యావరణానికి ఉపయోగపడే పద్ధతులను పాటించాలి అనేది కాన్సెప్ట్ అదనమాట. సో ఇది మనకి ఈ పర్టికులర్ పాయింట్స్ అని మనం డిస్కస్ చేసినవి ఏంటి అని అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ రంగం నుండి ఉద్గారాలను తగ్గించడానికి చేస్తున్న ప్రక్రియలు అనమాట. అది కాన్సెప్ట్. సో దీంతో మనం దీనికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసాం, స్కీమ్స్ కూడా డిస్కస్ చేసాం. సో ఇక్కడ దీనిలోనే ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి చూడండి. ఫాజిల్ ఫ్యూయల్స్లో ఇది న్యాచురల్ గ్యాస్ అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం అంటే శిలాజ ఇంధనం అంటాం. శిలాజ ఇంధనాలు అంటారు తెలుగులో. శిలాజ ఇంధనాలు. అదే మనకి జీవ ఇంధనం అని ఉంటుంది, బయోఫ్యూయల్ అని ఉంటుంది. బయోఫ్యూయల్ అంటే వేరు. ఇది శిలాజ ఇంధనం అంటే ఏంటి అని అంటే శిలాజ ఇంధనాలు అని అంటే మనకి పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకపోతే నెక్స్ట్ కోల్ కానీ, ఈ కోల్ కూడా శిలాజమే. తర్వాత పోతే ఆయిల్ కానీ, నా ఆయిల్ పార్ట్లో మనం ఏం మాట్లాడతాం, ఆయిల్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అనమాట. పెట్రోల్ డీజిల్. ఇక్కడ న్యాచురల్ గ్యాస్ అంటాం కదా, సిఎన్జి అంటాం కదా, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది కోల్ అంటే కోల్ కూడా మనకి భూమిలోంచి వచ్చేదే కదా, శిలాజమే కదా. అలాగా శిలాజం ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నప్పుడు ఈ 3 వస్తాయి. కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్తో పాటు మనకి బయోఫ్యూయల్స్ కూడా ఉంటాయి. బయోఫ్యూయల్స్ అంటాం. ఇది కూడా చెప్పుకుందాం ఒకసారి, దాని పాయింట్ కూడా క్లియర్ అవుతుంది. ఈ బయోఫ్యూయల్స్ అంటే జీవ ఇంధనాలు అనమాట. మనకి జనరల్గా శిలాజ ఇంధనాలు వీటిని ఉపయోగించడం వల్ల, వీటిని ఇంధనంగా ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరుగుతాయి, ఎక్కువ అవుతాయి. అందుకనే ఏమని ప్రమోట్ చేస్తుందంటే గవర్నమెంట్, బాబు శిలాజ ఇంధనాలను తగ్గించండి, బయోఫ్యూయల్ని పెంచుకోండి, బయోఫ్యూయల్ యూసేజ్ పెంచండి అని చెప్తున్నారు. బయోఫ్యూయల్ అంటే వేటి నుంచి వస్తాయి, చెట్ల నుంచి వస్తాయి అనమాట. చెట్ల బెరడుల నుంచి, చెట్ల పువ్వుల నుంచి, చెట్ల కాయల నుంచి ఆయిల్ని తీస్తారు. అదే బయోఫ్యూయల్ అంటే. ఇప్పుడు మనకి ఇండియాలో మనం చూసామనుకోండి, మనకి బాగా తెలిసిన చెట్లు ఉన్నాయి. బయోఫ్యూయల్ మనకు వచ్చే చెట్లలో 2 ఫేమస్ చెట్లు ఉన్నాయి. జత్రోపా అని వినుంటారు. జత్రోపా ఒకటి, పిన్నెట్టా పొంగామియా. పిన్నెట్టా పొంగామియా ఈ 2 చెట్లు అనమాట. ఇవి తెలుగులో మనకి జత్రోపా అంటే గానుగ చెట్టు అంటారు. గానుగ బెరడు నుంచి వస్తుందన్నమాట, పువ్వుల నుంచి. తర్వాత పోతే నెక్స్ట్ పిన్నెట్టా పొంగామియా అంటే అడవి ఆముదం చెట్టు అనమాట. ఈ చెట్ల నుంచి బయోఫ్యూయల్ వస్తుంది మనకి. వాటిని కనుక ఇంధనంగా ఉపయోగిస్తే ఉద్గారాలు తగ్గుతాయి అనేది కాన్సెప్ట్. ఇది అవేర్నెస్ అనమాట, నాలెడ్జ్ ఉండాల్సిన పాయింట్. సో ఇది ఒక పాయింట్. దీని తర్వాత మనము ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ నెంబర్లు చెప్తున్నాయి చూడండి. థర్మల్ ఎనర్జీ మనకు టోటల్గా ఇండియాలో థర్మల్ ఎనర్జీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, థర్మల్ కదా, థర్మల్ గురించి మాట్లాడుతున్నాం కదా. థర్మల్లో మొత్తం 63%, 62.2 అంటున్నాడు, 62.2 వేస్తున్నాను, లేదా 63, యూ కెన్ మేక్ ఇట్ అరౌండ్ టు 63 అనుకుందాం. 63% మనం యూస్ చేసే ఎనర్జీ, శక్తి ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో అది థర్మల్ ఎనర్జీ. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను హైలైట్ చేయబోయే పాయింట్లు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇండియాలో ఎంత ఉన్నాయనేది చెప్పడం నా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. సో ఇది కాన్సెప్ట్. ఇక్కడ దీనిలో కూడా మొత్తం చూడండి ఎన్ని మెగావాట్లు అంటే 2,31,456 మెగావాట్లు మనకి థర్మల్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అవుతాం. ఒకసారి ఆలోచిస్తే అది అంతుందా. మనం ఇది సాంప్రదాయం కదా, సాంప్రదాయబద్ధ అంటే ట్రెడిషనల్ ఎనర్జీ సోర్స్. ఇది మనకి ట్రెడిషనల్ సాంప్రదాయ కదా, సాంప్రదాయ శక్తి వనరులు కదా.
ఇవి సాంప్రదాయ శక్తి వనరులు. అదే సాంప్రదాయేతర చూశారనుకోండి, మీరు సాంప్రదాయేతర చూశారనుకోండి, మొత్తం అది ప్రొడ్యూస్ చేసేది మొత్తం అక్కడ 86,068,000 ఆడ్ మెగావాట్లు అనమాట. ఇంతకంటే లేదు. దానికి దీనికి చూడండి, దీనికి ఎన్ని రెట్లు ఉందో అది చూడండి. మొత్తం సాంప్రదాయేతరలో చాలా ఉన్నాయి. సౌరశక్తి ఉంది, తర్వాత పోతే విండ్ ఎనర్జీ ఉంది, విండ్, తర్వాత పోతే నెక్స్ట్ ఏముంది, హైడల్ ఎనర్జీ ఉంది. ఇవన్నీ సాంప్రదాయేతర కదా, రెన్యూబుల్ ఎనర్జీ కదా, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కదా. అంటే ఏమేమి వస్తాయి, జల, వాయు అంటే విండ్ ఎనర్జీ, హైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంది, సోలార్ ఎనర్జీ, సౌర. ఈ మేజర్ ఇవి. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి, టైడల్ ఎనర్జీ అని, తర్వాత బయోమాస్ అని చాలా ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఇక్కడ దాదాపు 86,000 చిల్లర, అంటే 87,000 వేసుకున్న, మెగావాట్లు వేసుకున్న. దీనికి కంపారిజన్ లేదు. ఇక్కడ కూడా అక్కడ చూడండి, దానిలో కూడా మళ్ళీ ఆ నెంబర్స్లో కూడా ఇంకొక పాయింట్ మనం చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ కోల్ కన్జంప్షన్ చూడండి, కోల్ ఒక్కదాని కన్జంప్షన్ ఇచ్చాడు చూడండి. కోల్ ద్వారా ఎన్ని మెగావాట్లు ప్రొడ్యూస్ చేస్తున్నారో, దాదాపుగా 2 లక్షలు, 2 లక్షల మెగావాట్లు. ఇది చూడండి, ఇది 1,99,595. ఈ 2,31,456 మెగావాట్లో దాదాపుగా 2 లక్షల మెగావాట్లు కోల్ నుంచే వస్తుంది. అంటే కోల్ అంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే వాటి ఎమిషన్స్ ఏ స్థాయిలో ఉండొచ్చు, చాలా అధిక స్థాయిలో ఉంటాయి. అక్కడ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది ఎంత పర్సంటేజ్ కోల్ని మనం యూజ్ చేస్తామంటే, మొత్తం 62.2% థర్మల్ ఎనర్జీలో 53.7% ఓన్లీ కోలే యూజ్ చేస్తున్నాం. దట్స్ అ డేంజరస్ జోన్. అది ఈ ఎమిషన్స్ తగ్గించాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ REC, ఇది సాంప్రదాయేతర అనమాట. ఇక్కడ చూడండి ఇచ్చాడు 88,000 చిల్లర ఇచ్చాడు. అవి 86,000 దాటుంది, రఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఓవరాల్గా ఒక పాయింట్ ఏంటి అంటే, 62.2% ట్రెడిషనల్ ఎనర్జీ. ఈ ట్రెడిషనల్లో ఏమేమి ఉంటాయి, ఎగ్జాంపుల్గా థర్మల్ ఉంటుంది, థర్మల్ మేజర్ ఇది, ఇదే కదా ఎక్కువ. అండ్ తర్వాత రెన్యూబుల్ చూసామనుకోండి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చూసామనుకోండి, వాటి పర్సంటేజ్ ఎంత, 23.7%. ఈ పర్సంటేజ్లు చాలా 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 ఇంపార్టెంట్. దీనికి దాదాపుగా 3 రెట్లు ఎక్కువ ఉంది చూడండి. 23.7 అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో మనకి, అవి వాటికి 3 రెట్లు ట్రెడిషనల్ సాంప్రదాయ ఇంధన వనరులు ఉన్నాయి అనేది కాన్సెప్ట్. అది గమనిస్తే తెలిసిపోతుంది. ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ వన్. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట, ఇది రీసెంట్ స్టేట్మెంట్ అనమాట. దట్ ఈస్ అ పాయింట్. ఇది మనకి దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. బాల్య వివాహ మహమ్మారి అంటారు. ఏంటిది బాల్య వివాహ మహమ్మారి ఏంటి అంటే, ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్. ఇప్పుడు మనం ఏ సెంచరీలో ఉన్నాం, 21st సెంచరీలో ఉన్నాం. ఇప్పుడు కూడా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయా అని ఒక డౌట్ రావాలి. ఉన్నాయి. వాటిల్లో ఈ కోవిడ్ సందర్భంలో, ఈ పాండమిక్ సందర్భంలో ఒక రాష్ట్రం ప్రత్యేకంగా న్యూస్లో ఉందన్నమాట. వెరీ స్పెషల్గా న్యూస్లో ఉంది ఒక రాష్ట్రం, అదే మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అంటే, దీనిలో మామూలుగానే చైల్డ్ మ్యారేజెస్ ఎఫెక్ట్ ఎక్కువే. ఒక టైంలో కొన్ని నెలలు ఆంధ్రప్రదేశ్లో కూడా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువయ్యాయి ఒక టైంలో, 2019లో. బట్ ఎనీవేస్, ఇప్పుడు మనం గ్రహిస్తే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, దాదాపుగా కొన్ని నెలల గ్యాప్లో, చాలా తక్కువ అంటే 3 to 4 months గ్యాప్లో ఇక్కడ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ రికార్డ్ అయ్యాయి మధ్యప్రదేశ్లో. అందుకని న్యూస్లో ఉంది. ఇంకా ఈ మహమ్మారి మనకి కోవిడ్ మహమ్మారితో ఎంత ప్రమాదమో, ఇది కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే ఆడపిల్ల జీవితం కదా, లైఫ్ అంతా పాడైపోతుంది కదా. అంటే ఆ కాన్సెప్ట్ కింద దీని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇలాంటి సోషల్ ఇష్యూస్ మీద క్వశ్చన్ తప్పకుండా అడిగి తీరుతాడు, పక్కా అడుగుతాడు. బట్ డైరెక్ట్గా అడుగుతాడంటే డైరెక్ట్గా క్వశ్చన్ అడగచ్చు, లేదా ఇండైరెక్ట్గా మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ అడగచ్చు. ఎలాగా, చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్ ఫోకస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ పెరుగుతున్నాయి. ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా ఇదే. దీనికి కొంత రీజన్ బాల్య వివాహాలు కూడా. మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఏంటి అని అంటే, వైల్ గివింగ్ బర్త్ టు బేబీ ఇఫ్ మదర్ డైస్, దట్ ఈస్ కాల్డ్ మెటర్నల్ మోర్టాలిటీ. అంటే తల్లికి కనుక పౌష్టికాహార లోపం వల్ల కనుక, పౌష్టికాహారం కనుక తీసుకోకపోతే, దాదాపు 11 ఏజ్ నుంచి 18 ఏజ్లో కనుక ఈ గర్ల్స్ ఎవరైతే ఉంటారో
వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ కనుక తీసుకోకపోతే, పౌష్టికాహారం తీసుకోకపోతే ఆ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది అంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లల మీద ఉంటుంది. ఒకవేళ ఈ ప్రెగ్నెంట్ టైంలో ఏమవుతుందంటే వైల్ గివింగ్ బర్త్ టు బేబీ దెన్ మదర్స్ మే డై. కొన్ని సందర్భాల్లో ఆ పౌష్టికాహార లోపం వల్ల మదర్స్ చనిపోతూ ఉంటారు. అలా చనిపోయే కాన్సెప్ట్నే మెటర్నల్ మోర్టాలిటీ అంటారు. మెటర్నల్ అంటే మదర్కి రిలేటెడ్, మోర్టాలిటీ అంటే చనిపోవడం. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ మధ్యప్రదేశ్లోనే. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అని ఇంకోటి ఉంటుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే చిన్నపిల్లలు చనిపోవడం. ఇప్పుడు మదర్కి కనుక పౌష్టికాహారం తీసుకోకపోతే ఆవిడకే కాదు ఎఫెక్ట్, పుట్టబోయే పిల్లకు కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే 27 days లోపే చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. రీజన్ ఏంటి అని అంటే మదర్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఆ ఇంపాక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఎఫెక్ట్ ఎవరికైతే పడుతుందో బేబీ మీద పడి బేబీ చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటాం. బేబీ చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ, మదర్ చనిపోతే మెటర్నల్ మోర్టాలిటీ అంటాం. ఈ కేసెస్లో మెటర్నల్ మోర్టాలిటీలో ఎక్కువ మధ్యప్రదేశే. సో దీనికి రీజన్స్ ఏంటి అని అంటే ఇండైరెక్ట్ రీజన్ ఏంటి అంటే ఒక రీజన్ చైల్డ్ మ్యారేజెస్ కూడా. చిన్నతనంలోనే వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంటుందంటే అక్కడ ట్రెడిషనల్గా ఉన్న ఈ రూరల్ ఏరియాల్లో వీళ్ళు 10th క్లాస్ మటుకు చదవడమే కష్టంగా చదువుతారు. 10th క్లాస్ దాకానే వీళ్ళని కష్టంగా చదివిస్తారు. బేబీ గర్ల్ అనగానే కష్టంగా చదివించడం అంటే ఏంటి అని అంటే వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండకపోవడం ఒకటి. వాళ్ళు స్కూల్ కనుక వెళ్తే వాళ్ళు వర్క్ కనుక వస్తే 200-300 రోజుకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది అనేది ఒకటి. సో ఫ్యామిలీకి కావాల్సిన రిలేటెడ్గా మనీ ఫినాన్షియల్ అమౌంట్స్ మిస్ అవుతాయి అనేది ఒక పాయింట్. సో ఇలాంటి కారణాల వల్ల ఏమవుతున్నారంటే వీళ్ళు స్కూల్కి దూరం అవుతున్నారు. తర్వాత ఇంకొకటి ఈ 15 నుంచి 18 ఏజ్ ఏదైతే ఉంటుందో దీన్ని వీళ్ళు ఏమని ఫీల్ అవుతారంటే అన్ప్రొడక్టివ్ ఏజ్ అని ఫీల్ అవుతారు. అన్ప్రొడక్టివ్ అని వీళ్ళ నుంచి ఎలాంటి ఉపయోగం ఉండదు అనేసి ఫీల్ అవుతారనమాట. కొన్ని ఈ ఏరియాలో ఉన్న కాంటెక్స్ట్ మనం చెప్పుకుంటున్నాం. అన్ప్రొడక్టివ్ అని ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఈ టైంలో పెళ్లి చేసేయడానికి ట్రై చేస్తారు. 15 to 18 ఏజ్ ఎక్కువ పెళ్ళయ్యే వాళ్ళు మధ్యప్రదేశ్లోనే కనిపిస్తారు. అవే చైల్డ్ మ్యారేజెస్. ఇప్పుడు మరి ఈ ఏజ్లో చేసినప్పుడు వాళ్ళకి లైఫ్ మీద క్లారిటీ ఉండదు ఒక పాయింట్. తర్వాత ఇంకోటి ఏంటి 10th, ఈ 15 ఏజ్ అంటే 10th క్లాస్ ఏజ్. సో వాళ్ళకి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతాయనంటే ఇలాంటివే మెటర్నల్ మోర్టాలిటీస్, ఇన్ఫాంట్ మోర్టాలిటీస్ చిన్న ఏజ్లోనే పెళ్లి చేయడం వల్ల. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నా. మనకి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉంది. 14 సంవత్సరాలు ఖచ్చితంగా 14 ఏజ్ వచ్చిన దాకా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి అనే పాయింట్ కూడా హైలైట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయినా కూడా ఇలాంటి కేసెస్ మనకి ఇంకా టర్న్ అవుతున్నాయంటే చూడండి. మధ్యప్రదేశ్లో ఈ గ్యాప్లో మధ్యప్రదేశ్లోనే ఈ గ్యాప్లో అంటే గ్యాప్ ఇన్ ద సెన్స్ మనకి ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2019 నుంచి 2019 నవంబర్ నుంచి 2019 నవంబర్ నుంచి 2019 నవంబర్ నుంచి 2020 మార్చి ఈ గ్యాప్లోనే మనకి మధ్యప్రదేశ్లో లిస్ట్ అయిన కేసెస్ ఎన్ని అంటే 46 కేసెస్. 46 చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి. చిన్న నెంబర్ కాదు అది, పెద్ద నెంబరే. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూస్తే ఇదే డేంజర్ జోన్ అనుకుంటే ఏప్రిల్ నుంచి జూన్ 2020 ఏప్రిల్ టు జూన్ ఈ గ్యాప్లో దాదాపుగా 2020 గురించి నేను మాట్లాడుతున్నాను 117 మ్యారేజెస్ జరిగాయి. చైల్డ్ మ్యారేజెస్ 117 చైల్డ్ మ్యారేజెస్ చూడండి. అందుకనే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పెడుతోంది. పెళ్లి చేసిన వాళ్ళు కాదు, పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చని చెప్తోంది. పెళ్లికి అటెండ్ అయిన వాళ్ళకు కూడా మరి డేంజర్ కరెక్టే కదా. అలాంటి దాన్ని ఎంకరేజ్ చేస్తూ అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా సెంటెన్స్ చేయాలి, జైల్లో వేయాలి. అప్పుడు కానీ వీళ్ళు చేంజ్ రాదనమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఇందాక చెప్పుకున్నాం 15 నుంచి 18 అన్ప్రొడక్టివ్ అని ఫీల్ అవుతారు రూరల్ ఏరియాలోని. ఏది బేబీ గర్ల్ని వీళ్ళని. సో ఏమవుతుందంటే అప్పుడు ఇంకా ఆ గ్యాప్లో వీళ్ళు మ్యారేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేస్తారనమాట. మ్యాచెస్ చూసి మ్యారేజ్ చేసేస్తారు. తర్వాత ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం కూడా ఈ మెన్కి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉండడం కూడా ఒక డేంజర్ జోన్ అనమాట. అది కూడా ఒక థ్రెట్ అని చెప్పుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ పాయింట్స్లో ఒకటి గుర్తుంచుకోవాల్సింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి నేను మాట్లాడాలి. రైట్ టు ఎడ్యుకేషన్ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో రైట్ టు ఎడ్యుకేషన్ కింద మనకి చెప్పేది ఏంటి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది. ఏజ్ దాకా 14 years దాకా 14 సంవత్సరాల దాకా నిర్బంధ విద్య అనుకోండి, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉండాలి అనేది కాన్సెప్ట్. ఇది 15 తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ దాకా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఈ 14 దాకా చదవనిస్తారు. 15 years రాగానే ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేసేస్తున్నారు అనమాట. జరుగుతుంది అది పాయింట్.
దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ మధ్యప్రదేశ్లోనే దాదాపుగా మనం మధ్యప్రదేశ్లో కాదు ఆల్ ఇండియాలో మొత్తం ఇండియాలో దాదాపుగా 5214 చైల్డ్ మ్యారేజెస్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ గ్యాప్లో. 5214 5000+ చైల్డ్ మ్యారేజెస్ ఇండియా మొత్తం మీద. అది చూడండి డేంజర్ నెంబరే కదా. సో అదొక పాయింట్. తర్వాత గవర్నమెంట్ దీని గురించి ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల్లో మనకి యాక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఒకటి ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. 2006 యాక్ట్ ఇది 2006. దీని ప్రకారం ఏంటి అని అంటే చైల్డ్ మ్యారేజ్ని జరగనివ్వకుండా చూడాలి. ఎక్కడెక్కడ దాకా మినిమం 18 and 21. 18 and 21. Minimum age of marriage is 18 to 21. Minimum age of marriage. ఇలా ఉండేటట్టు చూడాలి అనేది కాన్సెప్ట్. అంటే 18 దాటాలి, 21 లోపు ఉండొచ్చు అనేది కాన్సెప్ట్. 21 దాటితే ఇంకా వెల్ అండ్ గుడ్ అనమాట, అలాంటి కాంటెక్స్ట్. తర్వాత ఇది ఒక పాయింట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గుర్తుంచుకోండి 2006. ఇంకా దీనికి ముందు చాలా యాక్ట్స్ ఉన్నాయి, వాటిలో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఈ యాక్ట్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్నది. తర్వాత దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఒక కమిటీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే దీనికి ఈ మెటర్నల్ మోర్టాలిటీకి రీజన్ ఏంటి తెలుసుకోవడం కోసం. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ ఉన్నాయి కదా, మెటర్నల్ మోర్టాలిటీ అంటాం కదా, మెటర్నల్ మోర్టాలిటీ దీనికి రిలేటెడ్గా అసలు రీజన్ ఏంటి మెటర్నల్ మోర్టాలిటీకి అని తెలుసుకోవడం కోసం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంది కదా, ఒక కమిటీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గానే. ఆ కమిటీ ప్రకారం ఏంటి అని అంటే మెటర్నల్ మోర్టాలిటీకి ఈ మాతా మరణాలు అంటాయి కదా, తల్లి చనిపోవడానికి చెప్పుకున్నాం కదా ఇందాక, వాటికి నిజమైన రీజన్స్ ఏంటి అని వీళ్ళు ఐడెంటిఫై చేస్తే తేలిన నిజాల్లో ఒకటి ఏంటి అంటే చైల్డ్ మ్యారేజ్ కూడా ఒక రీజన్ తేలింది. దట్ ఈస్ అ పాయింట్. సో దీనికి ఈ కమిటీకి ఒక మెంబర్ని, కమిటీ హెడ్ ఎవరు అంటే మనకి జయా జైట్లీ అని ఈవిడనమాట. జయా జైట్లీ ఈవిడ కమిటీ హెడ్. గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వన్, కమిటీ హెడ్ తెలియాలి కదా. దేనికి రిలేటెడ్గా మెటర్నల్ మోర్టాలిటీ అంటే మాతా మరణాలు అనమాట, మరణాలు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాలు ఇది అనమాట కాన్సెప్ట్. సో ఈ కమిటీ ఇంపార్టెంట్, మనకి ఫోకస్ చేయాల్సింది. దీంతోపాటు ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఏంటి అంటే మనకి SDG ఉంది ఒకటి, SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది కదా. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఇది ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 5 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని మనం ప్రపంచమంతా 2030 నాటికి ఫోకస్ చేస్తుంది. 2015 నుంచి 2030 దాకా ఆ 30 నాటికి వీటన్నిటిని అచీవ్ చేయాలి. 17 ఉన్నాయి కదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17. ఈ 17లో 5వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏంటి అని అంటే జెండర్కి రిలేటెడ్గా అనమాట. జెండర్ ఈక్వాలిటీ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ అనేసి, జెండర్ ఈక్వాలిటీ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్, దిస్ ఇస్ ద వన్ అనమాట. ఇది జెండర్ ఈక్వాలిటీ ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 సుస్థిరాభివృద్ధి లక్ష్యం అది. ఇప్పుడు మనకి కంప్లీట్గా అంటే ఇలాంటి పాయింట్లు దొరికినప్పుడు, సోషల్ రిలేటెడ్ ఇష్యూస్ జరిగినప్పుడు ఇన్ని పాయింట్స్ కనుక మనం చెక్ చేస్తే క్వశ్చన్ అసలు మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎలా అడిగినా కూడా ఇప్పుడు టచ్ చేసేయచ్చు. స్టేట్ తెలిసింది మనకి, ఏ స్టేట్ అనేది. తర్వాత పోతే స్టాటిస్టిక్స్ తెలిసాయి, ఎంత పర్సంటేజ్ తెలిసాయి. తర్వాత దీనికి రిలేటెడ్గా కమిటీ ఏది ఇంట్రడ్యూస్ చేశారో కమిటీ జయా జైట్లీ కమిటీ ఇంట్రడ్యూస్ చేసింది. ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం దీనికి రిలేటెడ్ తెలిసిపోయింది. దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 5 అని. సో దిస్ ఇస్ ద వే. ఇది కంప్లీట్ ప్యాక్ అనమాట. ఇంకా క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. దట్స్ వన్.